వాల్మీకి రామాయణం బాలకాండ మొదటి సర్గ. శ్లోకాలు మరియు ప్రతిపదార్థంతో. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్చ వాల్మీకి మునిపుంగవం. తపస్సు గల వాల్మీకి మహర్షి తపస్సు మరియు వేదాధ్యాయం నందు అమితమైన ఆసక్తితో నిరంతరం చేసే మరియు వాక్కు తెలిసిన వారిలో శ్రేష్ఠుడు, మునులలో గొప్పవాడును అగు నారదుడిని పరిప్రశ్న వేసెను. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఈ లోకమునందు ఇప్పుడు ఎవడు గుణవంతుడు, వీరుడు, ధర్మం తెలిసినవాడు, కృతజ్ఞుడు, సత్యం పలికేవాడు, దృఢమైన వ్రతం కలవాడు ఎవడు? చారిత్రేణ చకో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. ఎవడు మంచి నడవడికతో కూడినవాడు, ఎవడు సమస్త ప్రాణుల విషయమున హితము చేయువాడు, ఎవడు తెలుసుకొనదగిన విషయములన్నిటినీ తెలుసుకున్నవాడు, ఎవడు సమర్థుడు, ఎవడు ఒకే విధమున సంతోషజనకుడిగా కనబడువాడు. ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ధైర్యము కలవాడు ఎవడు, కోపమును జయించినవాడు, ప్రశస్తమైన కాంతి కలవాడు, అసూయ లేనివాడు ఎవడు? కోపము కలిగినచో ఎవనికి కోపము కలిగిన యుద్ధమునందు కోపము కలిగినచో దేవతలు కూడా భయపడుదురు. ఏతదిచ్చామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతమేవం విధం నరం. దీనిని నేను వినుటకు కోరుచున్నాను. నా యొక్క వేడుక అధికము కదా. ఓ మహర్షి, నీవు ఇట్టి గుణములు గల మనుష్యుని గురించి తెలిసి ఉండుటకు సమర్థుడవే. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్. మూడు లోకములను ఎరిగిన నారదుడు వాల్మీకి యొక్క ఈ మాటను వినెదవుగాక అని పిలిచి ఎదురుగా కూర్చుండబెట్టుకుని సంతసించిన వాడై ఈ వాక్యమును పలికెను. బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. ఓ వాల్మీకి ముని, అనేకములను దుర్లభములను అగు ఏ గుణములు నీ చేత వర్ణింపబడినవో ఆ గుణములతో కూడిన మనుష్యుడు గూర్చి వినిదవుగాక, నేను తెలుసుకొని చెప్పెదను. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఇక్ష్వాకు వంశమునందు పుట్టి రాముడనడి పేరుతో జనుల చేత వినపడినవాడు, నిశ్చితమగు స్వభావం కలవాడు, అచింత్యమైన శక్తి కలవాడు, కాంతి కలవాడు, ధైర్యం కలవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాహను. బుద్ధిమంతుడు, నీతిమంతుడు, సమస్త విద్యలు తెలిసినవాడు, అఖండైశ్వర్యం కలవాడు, శత్రువులను నశింపజేయువాడు, ఎత్తైన మూపు కలవాడు, బలమైన బాహువులు కలవాడు, శంఖం వంటి కంఠం కలవాడు, ఎత్తైన చెక్కిళ్ళ మీది భాగము కలవాడు, మహోరస్కో మహేశ్వాసో గూఢచత్రు అరిందమః ఆజానుబాహు సుశిరాః సులలాటః సువిక్రమః. విశాలమైన వక్షస్థలము కలవాడు, గొప్ప ధనుస్సు కలవాడు, శత్రువులను పోగొట్టువాడు, పొడవైన చేతులు కలవాడు, సులక్షణములతో కూడిన శిరస్సు కలవాడు, శుభలక్షణములు గల నుదురు కలవాడు, అందమైన పాద విన్యాసము కలవాడు, సమ విభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ. సమమైన దేహము కలవాడు, సమంగా విభజింపబడిన అవయవములు కలవాడు, మంచి రంగు కలవాడు, ప్రతాపము కలవాడు, బలమైన వక్షస్థలము కలవాడు, విశాలమైన నేత్రములు కలవాడు, అవయవ కాంతి కలవాడు, శుభలక్షణములు కలవాడు, ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాంచ హితే రతః యశస్వీ జ్ఞాన సంపన్న శుచిర్వశ్య సమాధిమాన్. ధర్మము తెలిసినవాడు, సత్యమైన ప్రతిజ్ఞ కలవాడు, ప్రజలకు హితము చేయుటయందు ఆసక్తి కలవాడు, గొప్ప కీర్తి కలవాడు, జ్ఞాన సంపన్నుడు, పరిశుద్ధమైనవాడు, గురుజనులకు లొంగి ఉండువాడు, ఆశ్రితులను ఎట్లు రక్షించవలను ఆలోచించువాడు, ప్రజాపతి సమః శ్రీమాన్ ధాతారి నిషూదనః రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. బ్రహ్మతో సమానమైనవాడు, సమస్త లోకమును అతిశయించినవాడు, సమస్త ప్రపంచమును పోషించువాడు, శత్రువులను జయించువాడు, ప్రాణి సముదాయమునకు పాలించువాడు, ధర్మమునకు బాగా రక్షించువాడు, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః
తన యొక్క ధర్మమునకు రక్షకుడు, తన వారికిని రక్షకుడు, వేదాంగముల తత్వము తెలిసినవాడు, ధనుర్వేదమునందు కూడా పరిపూర్ణమైన ప్రజ్ఞ కలవాడు, సర్వశాస్త్రార్థతత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్, సర్వలోకప్రియ సాధు అదీనాత్మా విచక్షణ. అన్ని శాస్త్రముల తత్వము తెలిసినవాడు, జ్ఞాపక శక్తి కలవాడు, ప్రతిభ కలవాడు, లోకమందరికి ప్రియమైనవాడు, అపకారము చేసిన వారికి కూడా ఉపకారము చేయువాడు, ఎప్పుడు కూడా దీనమైన మనస్సు లేనివాడు, విచక్షణ కలిగినవాడు, సర్వదాభిగతః సద్భిః సముద్రైవ సింధుభిః ఆర్యః సర్వసమశ్చైవ సదైక ప్రియదర్శనః. సముద్రము నదుల చేత వలె సత్పురుషుల చేత ఎల్లప్పుడూ పొందబడినవాడు, పూజ్యుడు, అందరితో సమముగా ప్రవర్తించువాడు, ఎల్లప్పుడూ ఒకే విధమైన ప్రీతికరముకు దర్శనము కలవాడు, సచ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః. సముద్రైవ గాంభీర్యే ధైర్యేన హిమవానివ. కౌసల్య యొక్క ఆనందమును వృద్ధి పొందించువాడు ఆ రాముడే అన్ని గుణములతో కూడినవాడు, తన హృదయములోనున్న దానిని బయటకు తెలియకుండా చేయుటయందు సముద్రము వంటివాడు, ధైర్యము చేత హిమవత్ పర్వతము వంటివాడు. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః. కాలాగ్ని సదృశః క్రోధే క్షమయా పృథివీ సమః. ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మైవాపరః. పరాక్రమమునందు విష్ణువుతో సమానమైనవాడు, చంద్రునిలా ఆనందకరమైన దర్శనము కలవాడు, కోపమునందు ప్రళయకాలాగ్నితో సమానుడు, ఓర్పులో భూమితో సమానుడు, దానము చేయుటలో కుబేరునితో సమానుడు, సత్యమునందు అంతకంటే గొప్పవారు లేని ధర్మదేవత వంటివాడు. తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్టం శ్రేష్టగుణైర్యుక్తం ప్రియం దశరథసుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా యౌవరాజ్యేన సంయోక్తుం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతి. రాజు దశరథుడు ఇట్టి గుణములతో కూడినవాడును, వ్యర్థము కాని పరాక్రమము కలవాడును, ఉత్తమమైన గుణములతో కూడినవాడును, తనకు ప్రియమైన వాడు, ప్రజలకు మేలు కలిగించు కార్యములతో కూడినవాడు, జ్యేష్ఠ కుమారుడును అగు ఆ రాముడిని ప్రజలకు ప్రియము చేయవలనని కోరిక చేతను ప్రేమ చేతను యువరాజ్యముతో కూర్చుటకు తలంచెను. తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాధకైకయీ పూర్వం దత్తవరాదేవి వరమేనమయాచత. వివాసనంచ రామస్య భరతస్యాభిషేచనం. పిమ్మట అతని యొక్క అభిషేకమునకు తీసుకువచ్చిన వస్తువులను చూచి పూర్వము ఇవ్వబడిన వరములు కలదియు భార్యయు రాణియు అయిన కైకేయి రాముడిని ప్రవాసమునకు పంపివేయుట, భరతుడిని రాజ్యాభిషిక్తుని చేయుట అను వరమును ఇతడి అంటే దశరథ మహారాజును యాచించను. స సత్యవచనాత్ రాజా ధర్మపాశేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం. ఆ దశరథుడు సత్యవచనమనుడి కారణము వలన ధర్మమనుడి త్రాడు చేత కట్టబడిన వాడై ప్రియసుతుడైన రాముడిని అరణ్యమునకు పంపెను. స జగామవనం వీరః ప్రతిజ్ఞాం అనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్. వీరుడైన అతడు కైకేయికి ప్రీతికి హేతువైన తండ్రి యొక్క మాట అన్నడు ఆజ్ఞ వలన తన ప్రతిజ్ఞను పాలించుకొనుచు అరణ్యమునకు వెళ్ళెను. తం వ్రజంతం ప్రియో భ్రాతా లక్ష్మణోనుజగామః స్నేహాత్ వినయ సంపన్నః సుమిత్రానందవర్ధనః. భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్. అడవికి వెళ్ళుచున్న వానిని ప్రియమైన తమ్ముడు లక్ష్మణుడు అనుసరించెను. స్నేహముతో వినయంతో కూడినవాడు సుమిత్రానందవర్ధనుడు, సోదరుడిని ప్రేమతో సోదరుడు సోదరభావమును చూపించు అనుసరించెను. రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మిత. సర్వలక్షణ సంపన్నా నారీనాముత్తమా వధూః సీతాప్యనుగతా రామం శశినం రోహిణీ యథా. రాముని యొక్క ప్రియమైన భార్య నిత్యము ప్రాణము వలె ఆరాధించున్నది, జనకుని యొక్క కులమునందు పుట్టినది, దేవమాయ వలె నిర్మింపబడినది, అన్ని మంచి లక్షణములు కలదియు, స్త్రీలలో ఉత్తమరాలను, దశరథుని కోడలను సీత కూడా రాముడిని చంద్రుడిని రోహిణి ఏ విధంగా అనుసరిస్తుందో ఆ విధంగా అనుసరించెను. పౌరైః అనుగతో దూరం పిత్రా దశరథేన చ శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్. గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా. పౌరుల చేత అనుసరింపబడెను. రాముడు దూరం వరకు పౌరుల చేత అనుసరింపబడెను. తండ్రి అయిన దశరథుడి చేత కూడా అనుసరింపబడెను. గంగా తీరమందలి శృంగిబేరపురము వద్ద సూతుడిని వదిలెను. ధర్మాత్ముడు బోయవారికి అధిపతి ప్రియమైన వాడు గుహుడిని చేరెను. గుహుడితో కలిసి రాముడు లక్ష్మణుడు మరియు సీత
ते वनेन वनं गत्वा नदीस्तीर्त्वा बहूदकाः चित्रकूटमनुप्राप्य भरद्वाजस्य शासनात् रम्यमावसदं कृत्वा रममानावनेत्रयः దేవగంధర్వసంకాశాః తత్ర తేన్యవసన్ సుఖం. వారు వనము నుండి వనమునకు వెళ్ళి చాలా నీరున్న నదులను దాటి భరద్వాజుని యొక్క ఆజ్ఞతో చిత్రకూటమును చేరి సుందరమైన గృహమును నిర్మించుకొని క్రీడించుచు వనమునందు ముగ్గురు దేవగంధర్వుల వలె అక్కడ వారు సుఖంగా నివసించిరి. చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా రాజా దశరథ స్వర్గం జగామ విలపన్ సుతం. అట్లు చిత్రకూటమునకు రాముడు వెళ్ళగా పుత్రశోకముచే పీడింపబడిన రాజు దశరథుడు పుత్రుని కొరకు ఏడ్చుచు స్వర్గమునకు వెళ్ళెను. మృతే తు తస్మిన్ భరతో వశిష్ఠ ప్రముఖైః ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః. అతడు దశరథుడు మృతి చెందగా భరతుడిని వశిష్ఠుడు ప్రముఖులైన బ్రాహ్మణులు రాజ్యమునందు నియమించిరి. గొప్ప బలవంతుడు రాజ్యమును అయిన భరతుడు రాజ్యమును ఇష్టపడలేదు. స జగామ వనం వీరో రామ పాద ప్రసాదకః. వీరుడైన భరతుడు రాముని పాదములను ప్రసన్నము చేసుకొనుటకు వనమునకు వెళ్ళెను. గత్వా తు సుమహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచత్ భ్రాతరం రామం ఆర్యభావ పురస్కృతః. మిక్కిలి పూజ్యమైన హృదయము కలవాడు సత్యపరాక్రముడు అయిన రాముడిని చేరి సోదరుడైన రాముడిని వినయముతో ప్రార్థించెను. త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోబ్రవీత్. రామోపి పరమోదారః సుముఖః సుమహాయశాః. ఓ ధర్మం తెలిసినవాడా, నీవే రాజువు అని రాముడితో మాట పలికెను. చాలా ఉదారుడు, ప్రసన్నమైన ముఖము కలవాడు, ఉన్నతమైన యశస్సు కలవాడు రాముడు కూడా. న చైచ్ఛత్ పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః. పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః. మహాబలవంతుడైన రాముడు తండ్రి ఆజ్ఞ వలన రాజ్యమును ఇష్టపడలేదు, మరియు పాదుకలను ఆ రాజ్యమునకు న్యాసముగా ఇచ్చి మళ్ళీ మళ్ళీ చెప్పెను. నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః సకామం అనవాప్యైవ రామపాదావుపస్పృశన్. నందిగ్రామే కరోత్ రాజ్యం రామాగమనకాంక్షయా. అటు పిమ్మట భరతుడి అన్న తిప్పి పంపెను. అతడు కోరికను పొందకే రాముడి పాదుకలను సేవించుచు రాముడి యొక్క రాకకై ఎదురు చూస్తూ నందిగ్రామం నందు రాజ్యమును చేసెను. గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః. రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశః. భరతుడు వెళ్ళగా శ్రీమాన్ సత్యసంధుడు, ఇంద్రియములు జయించినవాడు రాముడు అక్కడికి మళ్ళీ నగరజనము యొక్క రాకను ఊహించి ఏకాగ్ర చిత్తముతో దండకావనమును ప్రవేశించెను. ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః. విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః. సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్యభ్రాతరం తథా. పద్మం వంటి నేత్రములు గల రాముడు ఆ గొప్ప అరణ్యమును ప్రవేశించగానే విరాధుడను రాక్షసుడిని చంపి శరభంగుడిని, సుతీక్ష్ణుడిని, అగస్త్యుడిని మరియు అగస్త్యుడి సోదరుడిని దర్శించెను. అగస్త్యవచనాచ్చైవ జగ్రాహైంద్రం శరాసనం. ఖడ్గంచ పరమప్రీతః తూనీ చాక్షయ సాయకౌ. అగస్త్యుని మాట ప్రకారమే ఇంద్రుని చేత ఇవ్వబడిన ధనుస్సును మరియు కత్తిని, అక్షయములైన బాణములు గల అమ్ముల పొదిని ఎంతో ప్రీతితో స్వీకరించెను. వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ ఋషయోభ్యాగమన్ సర్వే వధాయాసురరక్షసాం. వనమునందు అడవిలో నివసించే వారితో కూడి రాముని యొక్క ఆ నివాసము అసురులను రాక్షసులను చంపుమని కోరుటకు అందరూ ఋషులు వచ్చిరి. స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తధావనే. ప్రతిజ్ఞాతశ్చ రామేణ వదః సంయతి రక్షసాం. ఋషీనాం అగ్నికల్పానాం దండకారణ్యవాసినాం. అతడు అలా వనములో వారి యొక్క కోరికను అంగీకరించెను. రాక్షసుల యొక్క వధను దండకారణ్యమునందుండడి అగ్నితో సమానులైన ఋషులతో యుద్ధమునందు రాక్షసుల యొక్క వధ రాముని చేత ప్రతిజ్ఞ చేయబడెను. తేన తత్రైవ వసతా జనస్థాన నివాసిని విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణి. అతని చేత అక్కడ నివాసము కొనసాగుచుండగా జనస్థానములో నివసించడి కోరుకున్న రూపము ధరించగలిగడి రాక్షసి శూర్పణఖ విరూపిత చేయబడెను. తతః శూర్పణఖా వాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వరాక్షసాన్
ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం నిజఘానరణే రామః తేషాం చైవ పదానుగాన్. పిమ్మట శూర్పణఖ మాట వలన ఖరుడు మరియు త్రిశిరసుడు మరియు దూషణుడు మొదలగు రాక్షసులను మరియు వారి అనుచరులను రాముడు యుద్ధమునందు చంపెను. వనే తస్మిన్ నివసతా జనస్థాన నివాసినాం రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాని చతుర్దశ. ఆ వనమునందు రాముడు నివసించుచున్నప్పుడు జనస్థానమునందు నివసించడి 14,000 మంది రాక్షసులను చంపుట జరిగినది. తతో జ్ఞాతివదం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం. పిమ్మట జ్ఞాతుల వధను విని రావణుడు కోపోద్రిక్తుడై మారీచుడనడి రాక్షసుడిని సహాయం కోరెను. వార్యమానః సుబహుశో మారీచేన స రావణః న విరోధో బలవతా క్షమో రావణతేన తే. అతడు రావణుడు మారీచుడితో చాలాసార్లు వారింపబడెను. ఓ రావణ, బలవంతుడైన అతనితో నీకు విరోధము తగినది కాదు. అనాదృత్యతు తద్వాక్యం రావణః కాలచోదితః జగామ సహ మారీచః తస్యాశ్రమవదం తదా. రావణుడు మృత్యువుచే ప్రేరితుడై ఆ వాక్యమును ఆదరింపకయే మారీచునితో కూడినవాడై అప్పుడు రాముని యొక్క ఆశ్రమస్థానమును గూర్చి వెళ్ళెను. తేన మాయా వినా దూరం అపవాహ్య నృపాత్మజౌ జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషం. మాయావి అయిన అతని చేత రాజపుత్రులు దూరంగా వెళ్ళినట్లు చేసి జటాయువును గ్రద్దను చంపి రాముని యొక్క భార్యను అపహరించెను. గృధ్రంచ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీం రాఘవః శోకసంతప్తో విలలాపాకులేంద్రియః. గ్రద్ద చంపబడడం చూచి సీతను అపహరింపబడినదిగా విని రాముడు దుఃఖముచే మిక్కిలి తప్పింపబడినవాడై వ్యాకులమైన ఇంద్రియములు కలవాడై విలపించెను. తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం మార్గమానో వనే సీతాం రాక్షసం సందదర్శః కబంధం నామరూపేణ వికృతం ఘోరదర్శనం. పిమ్మట ఆ దుఃఖము చేతనే గ్రద్దను జటాయువును దహించి అరణ్యమునందు సీతను వెతకుచు ఆకారము చేత వికృతముగానున్న భయంకరమైన దర్శనము గల కబంధుడనెడు రాక్షసుని చూచెను. తం నిహత్య మహాబాహుః దదాహ స్వర్గతశ్చ సహ స చాస్య కథయామాస శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మనిపుణాం అభిగచ్చేతి రాఘవ. గొప్ప బాహువులు కల రాముడు ఆ కబంధుని చంపి కాల్చివేసెను. అతడు స్వర్గమును పొందెను. అతడు రాఘవ, ధర్మములను ఆచరించుచున్నదియు ధర్మములందు సమర్థురాలును సన్యాసియు శబరజాతి స్త్రీని గూర్చి వెళ్ళుము అని ఆ రామునకు చెప్పెను. సోభ్యగచ్చన్ మహాతేజాః శబరీం శత్రుసూదనః శబర్యా పూజితః సమ్యగ్రామో దశరథాత్మజః. గొప్ప తేజస్సు కలవాడును శత్రు సంహారకుడును అతడు రాముడు శబరిని గూర్చి వెళ్ళెను. దశరథుడిని కుమారుడైన రాముడు శబరి చేత బాగుగా పూజింపబడెను. పంపాతీరే హనుమతా సంగతో వానరేణః హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేన సమాగతః. పంపాతీరమునందు హనుమంతుడనెడు వానరునితో చేరెను. హనుమంతుని మాట వలన సుగ్రీవునితో కూడా చేరెను. సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః ఆదితస్తద్యదా వృత్తం సీతాయాశ్చ విశేషతః. గొప్ప బలము కల రాముడు మొదటి నుండియు ఆ సమస్తమైన వృత్తాంతమును ప్రధానముగా సీత యొక్క వృత్తాంతమును జరిగినట్లుగా సుగ్రీవునకు హనుమంతునకు కూడా చెప్పెను. సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం. వానరుడు సుగ్రీవుడు రాముని యొక్క వృత్తాంతమును అంతను విని సంతోషించిన వాడై అగ్నిసాక్షిగా ఉండగా రామునితో స్నేహమును చేసెను. తతో వానరరాజేన వైరానుక ధనం ప్రతి రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ. అటు పిమ్మట దుఃఖితుడైన సుగ్రీవుని చేత వాలితో కలిగిన వైరమును గూర్చి ప్రశ్నకు సమాధానముగా రామునకు అంతయు స్నేహము వలన తెలుపబడెను.
నీకును వాలికిని విరోధం ఎట్లు ఏర్పడినది అని రాముడు ప్రశ్నింపగా సుగ్రీవుడు దుఃఖించు స్నేహముతో రామునకు ఆ వృత్తాంతమును అంతయు తెలిపెను. ప్రతిజ్ఞాతంచ రామేణ తదా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః. అప్పుడు రాముని చేత వాలిని చంపుటను గూర్చి ప్రతిజ్ఞ చేయబడినది. అచట సుగ్రీవుడు వాలి యొక్క బలమును వర్ణించి చెప్పెను. సుగ్రీవశ్చంకితశ్చాసీత్ నిత్యం వీర్యేణ రాఘవే రాఘవ ప్రత్యయాద్ధంతు దుందుభేః కాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం. సుగ్రీవుడు రాముని విషయమున పరాక్రమము చేత ఎల్లప్పుడూ సందేహము కలవాడై ఉండెను. సుగ్రీవుడు రాముని యందు తనకు నమ్మకము ఏర్పడుటకై దుందుభియను రాక్షసుని యొక్క శ్రేష్టమైన గొప్ప పర్వతము వంటి కళేబరమును చూపించెను. ఉత్స్మయిత్వా మహాబాహు ప్రేక్ష్య చాస్తి మహాబలః పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం. గొప్ప బాహువులు కలవాడు గొప్ప బలము కలవాడును ఎముకను చూచి గంభీరముగా కొంచెము నవ్వి కాలి బొటన వేలుతో పూర్తి దశయోజనముల దూరము చిమ్మెను. బిభేద చ పునస్తాలాన్ సప్తైకేన మహేషునా గిరిం రసాతలంచైవ జనయన్ ప్రత్యయం తదా. అప్పుడు మరలా నమ్మకమును పుట్టించుచు ఒక గొప్ప బాణము చేత 7 తాళవృక్షములను పర్వతమును పాతాళమును భేదించెను. తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః సమహాకపిః కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా. అటు పిమ్మట దాని చేత సంతసించిన మనస్సు గల ఆ సుగ్రీవుడు నమ్మకము కూడా కుదిరిన వాడై అప్పుడు రామునితో కూడిన వాడై గుహవలనున్న కిష్కింధకు వెళ్ళెను. తతో గర్జత్ హరివరః సుగ్రీవో హేమపింగళః తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః. అటు పిమ్మట వానర శ్రేష్ఠుడును బంగారము వలె పచ్చని రంగు గలవాడును సుగ్రీవుడు గర్జించెను. ఆ గొప్పదైన ధ్వని చేత వానర రాజైన వాలి బయటకు వచ్చెను. అనుమాన్య తదాతారాం సుగ్రీవేన సమాగతః నిజఘాన చ తత్రైనం చరైనైకేన రాఘవః. అప్పుడు తారను ఒప్పించి సుగ్రీవునితో చేరెను. రాముడు అచట ఈ వాలిని ఒక్కటే బాణము చేత చంపెను. తతః సుగ్రీవవచనాత్ హత్వా వాలినమాహవే సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్. రాముడు సుగ్రీవుని మాట ప్రకారము యుద్ధమునందు వాలిని చంపి అటుపిమ్మట ఆ వాలి యొక్క రాజ్యమునందు సుగ్రీవుడినే ప్రతిష్ఠించెను. సచ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః దిశః ప్రస్థాపయామాస దిదృక్షుః జనకాత్మజాం. అతడు సుగ్రీవుడును సీతాదేవిని చూడ ఇచ్చకలవాడై అందరూ వానరులను రప్పించి దిక్కులను గూర్చి పంపెను. తతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లువేలవనార్ణవం. అటు పిమ్మట బలశాలి అయిన హనుమంతుడు సంపాతి అని పేరు గల గ్రద్ద యొక్క మాట వలన 100 యోజనముల వెడల్పు గల లవణ సముద్రమును దాటెను. తత్ర లంకాం సమాసాద్య పురీం రావణ పాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం గతాం. రావణునిచే పాలింపబడుచున్న లంకను పట్టణమును చేరి అక్కడ అశోకవనములోనున్న ధ్యానము చేయుచున్న సీతను చూచెను. నివేదయిత్వా విజ్ఞానం ప్రవృత్తించ నివేద్య చ సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణం. గుర్తును సమర్పించి వృత్తాంతమును విన్నవించి సీతాదేవిని ఓదార్చి తోరణమును చూర్ణము చేసెను. పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రిసుతానపి శూరమక్షంచ నిష్పిష్య గ్రహణం సముపాగమత్. 5 సేనానాయకులను 7 మంత్రి కుమారులను చంపి శూరుడైన అక్షిని ముద్ద చేసి బంధనమును పొందెను. అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రిణస్తాన్ యదృచ్ఛయా. వీరుడైన హనుమంతుడు బ్రహ్మ ఇచ్చిన వరము వలన తనను అస్త్రముచే విడువబడిన వానినిగా తెలుసుకొని మరొక పనియందు అపేక్ష చేత తనను త్రాటిచే కట్టిన ఆ రాక్షసులను సహించుచు తతో దగ్ధ్వా పురీం లంకామృతే సీతాంచ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపి. పిమ్మట సీత తప్ప మిగిలిన లంకా పట్టణమును కాల్చి రామునకు సంతోషవార్తను చెప్పుటకు మరల వచ్చెను. సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం న్యవేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్వతః.
ఇంతటిదని చెప్పశక్యము గాని బుద్ధిగల హనుమంతుడు గొప్ప ధైర్యము గల రాముడిని చేరి ప్రదక్షిణము చేసి చూడబడినది సీతాదేవి అని యథార్థముగా తెలిపెను. తతః సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదధేః సముద్రం క్షోభయామాస శరైరాదిత్య సన్నిభైః. అటు పిమ్మట సుగ్రీవునితో కలిసి మహాసముద్రము యొక్క తీరమును చేరి సూర్యునితో సమానమైన బాణములచే సముద్రుని క్షోభింపచేసెను. దర్శయామాస చాత్మానం సముద్రః సరితాం పతిః సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్. నదులకు ప్రభువైన సముద్రుడు తన రూపమును చూపించెను. సముద్రుని మాట ప్రకారము నలుని చేత సేతువును చేయించెను. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే. రామః సీతాం అనుప్రాప్య పరాం వ్రీడాం ఉపాగమత్. రాముడు ఆ సేతువుచే లంకాపట్టణమును చేరి యుద్ధమునందు రావణుడిని చంపి సీతను పొంది అధికమైన సిగ్గును పొందెను. తామువాచ తతో రామః పరుషం జనసంసది అమృష్యమానా సా సీతా వివేశ జ్వలనం సతి. పిమ్మట రాముడు జనుల సమూహములో ఆమెతో పరుషముగా పలికెను. పతివ్రతయైన ఆ సీతాదేవి సహింపజాలనిదై అగ్నిని ప్రవేశించెను. తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః. పిమ్మట రాముడు అగ్ని మాట వలన సీతను పాపములు లేని దానినిగా తెలుసుకొని సంతసించిన వాడై సమస్త దేవతల చేతను పూజింపబడిన వాడై ప్రకాశించెను. కర్మనాథేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః. గొప్ప ధైర్యము గల రాముని యొక్క గొప్పదైన ఆ పనిచేత కదిలేవి కదలని వాటితో సహా దేవతలు మహర్షులతో సహా 3 లోకములు సంతసించినవి. అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోదః. రాముడు విభీషణుడిని రాక్షసరాజుగా లంకయందు అభిషేకము చేసి అప్పుడు కార్యమును పూర్తి చేసిన వాడై చింత తీరిన వాడై సంతోషించెను. ఆశ్చర్యం కదా. దేవతాభ్యోవరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేన సుహృద్వృతః. రాముడు దేవతల నుండి వరమును పొంది వానరులను లేపి యుద్ధములో చనిపోయిన వారిని బ్రతికించి మిత్రులతో కూడిన వాడై పుష్పక విమానముచే అయోధ్యను గూర్చి ప్రయాణమాయను. భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః భరతస్యాంతికం రామో హనుమంతం వ్యసర్జయత్. సత్యపరాక్రమం కలవాడు రాముడు భరద్వాజాశ్రమమునకు వెళ్ళి రాముడు హనుమంతుడిని భరతుని దగ్గరకు పంపెను. పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ సహితశ్చ సహ పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా. మరలా సుగ్రీవునితో కూడిన అతడు పూర్వ వృత్తాంతమును చెప్పుచు అప్పుడు నందిగ్రామమును చేరెను. నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో నగః రామః సీతాం అనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్. పాపరహితుడైన రాముడు నందిగ్రామమునందు సోదరులతో సహా జడను విడిచి సీతను పొంది తిరిగి రాజ్యమును పొందెను. ప్రహృష్టో ముదితో లోకః తుష్టః పుష్టః సుధార్మికః నిరామయో హెరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః. లోకము గగుర్పాటు కలిగి సంతసించినది, కోరిక తీరుటచే ప్రీతి చెందినది, సంతోషముచే వృద్ధి పొందిన శరీరము కలదైనది, ధర్మతత్పరమై ఉన్నది, పీడలు లేనిదైనది, వ్యాధులు లేనిదైనది, క్షామం వలన కలుగు భయము లేనిదైనది. నపుత్రమరణం కించిద్రక్ష్యంతి పురుషాః క్వచిత్ నార్యశ్చా విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. పురుషులు ఎక్కడ కూడాను కొంచెమైనను పుత్రమరణమును చూడరు. స్త్రీలు కూడా వైధవ్యము లేని వారై నిత్యము పతివ్రతలు కాగలరు. నచాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః నవాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా నచాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తదా. అక్కడ అగ్ని వలన కలిగిన భయము కొంచెమైనను లేదు. ప్రాణులు నీటిలో మునిగి మరణించవు. వాయువు వలన కలుగు భయము కొంచెమైనను లేదు. మరియు జ్వరము వలన కలుగు భయం కూడా లేదు. ఆకలి వలన భయము కూడా లేదు. మరియు దొంగల భయము లేదు. నగరాని చ రాష్ట్రాని ధనధాన్యయుతాని చ నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా. నగరములను రాష్ట్రములను ధనధాన్యములతో నిండినవి,
అందరును కృతయుగమునందు ఎట్లో అట్లే ఎల్లప్పుడూ సంతోషంచేనున్నారు. అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః గవాం కోట్యయుతం దత్వా విద్వద్భ్యో విధిపూర్వకం అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః. గొప్ప కీర్తిగల రాముడు వందలాది అశ్వమేధ యాగముల చేతను మరియు పెక్కు సువర్ణకములనడి యాగముల చేతను దేవతలను తృప్తి పొందించి గోవుల యొక్క 10,000 కోట్లను లెక్కింపరాని ధనమును బ్రాహ్మణులకు ఇచ్చి బ్రహ్మలోకమునకు వెళ్ళగలడు. రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. రాముడు ఈ లోకమునందు 100 రెట్లు రాజవంశములను స్థాపించగలడు. 4 వర్ణములను తమ తమ ధర్మమునందు ప్రవర్తింపచేయగలడు. దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. రాముడు 10,000 సంవత్సరములు 10,000 సంవత్సరములు రాజ్యమును సేవించి బ్రహ్మలోకమును పొందగలడు. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం యః పఠేత్ రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే. పవిత్రమైనది, పాపములను నశింపచేయునదియు పుణ్యమును కలిగించునదియు వేదములతో సమానమైనదియు అగు రామచరితమును ఎవడు చదువునో అన్ని పాపములచే విముక్తుడగును. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్రపౌత్రః సగనః ప్రేత్య స్వర్గే మహీయతే. ఆయుష్యునిచ్చు వాస్తవార్థము కలదియు అగు ఈ రామచరిత్రమును చదువుచున్న మనుష్యుడు పుత్రపౌత్రులతో కూడినవాడై తన వారితో భోగములను అనుభవించి మరణము తర్వాత స్వర్గమునందు పూజింపబడును. పఠన్ ద్విజో వాగృశవత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ వనిగ్జనపన్యఫలత్వమీయాత్ జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. చదివే మనుష్యుడు బ్రాహ్మణుడైనట్లయితే అష్టాదశ విద్యలచే శ్రేష్ఠత్వమును పొందును. క్షత్రియుడైనట్లయితే భూమండలమునకు ఆధిపత్యమును పొందును. వైశ్యుడైనట్లయితే అమ్మడి వస్తువుల నుండి లాభమును పొందును. శూద్రుడైనట్లయితే గొప్పతనమును పొందును. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ప్రథమః సర్గః.